హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. పిల్లలకు ఈవినింగ్ వచ్చేసరికి ఏమైనా ఇవ్వాలి అంటే ఇలా హెల్దీగా సూజీతో బాంబే రవ్వతో ఇలా స్నాక్ చేయండి. క్రిస్పీ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను 1 కప్పు బాంబే రవ్వని తీసుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఒక 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా 2 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత దీంట్లో బాంబే రవ్వను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫ్లేమ్ అనేది లోలో పెట్టండి, హైలో అస్సలు పెట్టకండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచే ఇది మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టి మంచిగా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దీంట్లో బాదం, ఎండు కొబ్బరి, దీంట్లో కిష్మిష్ వేసుకోండి. బాదంని ఒక దాంట్లో 2 లేదా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా వీటిని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకోండి. అయితే ఇక్కడ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి అని ఒక్కసారి వేసి చూడండి. ఇలా పిల్లలకు ఈవినింగ్ హెల్దీ స్నాక్ అవుతుంది, దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఒక కప్పు పల్లీలను తీసుకోండి. దీన్ని కూడా రోస్ట్ చేసి తీసుకోండి. అదే ఆయిల్లో ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిదనం మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. దాని తర్వాత దీంట్లో మఖానా వేసుకోండి. ఈ మఖానా వేసి తామర గింజలు వీటిని కూడా మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేయటం వల్ల పిల్లలు ఈవినింగ్ మంచిగా ఇవన్నీ తింటారు, చాలా హెల్తీగా ఉంటారు, హెల్తీ స్నాక్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది చల్లారింది, గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా కలపాలి. ఇలా బాంబే రవ్వతో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. అయితే ఇలా మంచిగా చూడండి. ఇప్పుడు ఇది చేతుల్లోకి తగులుతుంది కదా, కొంచెం బైండింగ్ కోసం బియ్యపిండి వేస్తున్నాను. నేను ఒక 1/2 కప్ తీసుకున్నాను, అంత పట్టదు. ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మన చేతికి తగలకుండా పిండి ఇలా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పిండి వేసుకొని చూసారు కదా, ఇంకా కొంచెం పిండి మిగిలింది దీంట్లో. ఇప్పుడు మనం ఏదైతే మురుకులు చేసుకుంటున్నామో అది కావాలంటే సన్నవి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం లావు మురుకులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. చేసుకోవడం చూస్తున్నారు కదా, చాలా సింపుల్. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో ఇది పెట్టి మంచిగా సెట్ చేసుకోవాలి. అయితే ఒక ప్యాన్ తీసుకొని, ఒక కడాయి తీసుకొని మీరు దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలో పెట్టి దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా కావాలి అంటే, మంచి క్రిస్పీగా రావాలి, మంచిగా కుక్ అవ్వాలి అంటే మొత్తం ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టి కుక్ చేయండి. ఇంకోటి, ఇవి అస్సలు ఆయిల్ పీల్చవు, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మంచిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీన్ని టచ్ చేయకండి. ఇక్కడ మొత్తం ఆ ఆయిల్ మీద ఉన్న నురగ మొత్తం పోయేంత వరకు దీన్ని అస్సలు టచ్ చేయొద్దు. లో టు మీడియంలోనే పెట్టి దీన్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఈ నురగ మొత్తం పోయిన తర్వాత అప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. లేదు అంటే అది లోన పచ్చిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. మొత్తం నురగపోయింది. చాలా క్రిస్పీ అయిన స్నాక్ ఇది. గుజరాత్ ఫేమస్ స్నాక్ అండి. వాళ్ళు దీపావళి రోజు ఈ స్నాక్ని చేస్తారు, అక్కడ చాలా ఫేమస్.
ఈ స్నాక్ తింటుంటే మీకు మంచిగా ఆ బాదం ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్, దాంట్లో మధ్య మధ్యలో కిష్మిష్ ఆ ఫ్లేవర్, ఉప్పు ఉప్పుగా, కారం కారంగా, స్పైసీ స్పైసీగా ఈ స్నాక్ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అంతే, నేను ఇంకో బ్యాచ్ కూడా వేసుకున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగే మీరు ఎంత పిండి కలిపారో ఆ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రెస్ చేసుకొని రెడీ చేసుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద పెద్దగానే ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇవన్నీ దీంట్లో వేసుకొని దీనిపైనుంచి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం మిరియాల పౌడర్. ఇప్పుడు ఇది పైన వేయటం వల్ల తినేటప్పుడు మీకు ఆ కారం కారంగా అలా టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంటుంది. చాలా క్రిస్పీగా, చాలా హెల్దీ అయిన స్నాక్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ స్నాక్. ఇది స్టోర్ చేసి ఉంచుకుంటే మీకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. ఇలా ఒక్కసారి బాంబే రవ్వతో ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.